ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పక్కన దువ్వలి అనే గ్రామంలో ఉన్నాము. రైతులతో మాట్లాడదామండి. సార్ మీ పేరండి? పేరుపైన యోగిరాములు, మాది దువ్వలి. సార్ మీరు ఏ విత్తనం వేశారు? ఈగ వేసాము. మీ గ్రామంలో సుమారు ఎన్ని ఎకరాలు వేసారండి? 20-30 ఎకరాల దాకా వేసాము. అందరు కలిసి ఒక 20-30 ఎకరాలు వేశారు. ఇప్పుడు ఈ వెరైటీ ఎలా ఉంది మీ అనుభవంలో చెప్పండి సార్. వెరైటీ బాగానే ఉంది. పూత గాని పిందె గాని బాగా మెత్తంగా పైరు రావటం గాని ఎదుగుదల గాని అన్ని బాగానే ఉన్నాయి. బాగానే చిక్కటి కాపు, కాయ కూడా బాగా జంపుగా ఉంది. బాగా హైట్ కూడా బాగా 4 అడుగుల దాకా పెరిగే సూచనలు ఉన్నాయి. చెట్టు కాస్తూ పెరుగుతుంది కానీ కాయలు పడ్డాక కాపు కాసిందని ఆగకుండా అలాగే మెత్తగా ఎదుగుదల కూడా రావడం జరిగింది. బాగుంది. మీరు విత్తనాలు ఎక్కడ తెచ్చారండి? మేము కారంపొడి బొమ్మన పైన వ్యవసాయ దగ్గర తెచ్చాము. ఓకే సార్. ఇప్పుడు ఈ విత్తనం మీరు సాటి రైతులకు ఏం చెప్తారు? విత్తనం గురించి విత్తనం బాగుందనే చెప్తాము, వేసుకోదగ్గ విత్తనం అనే చెప్తాం. ఓకే, థ్యాంక్స్ అండి. బాగానే ఉంది వెరైటీ కూడా. అండి సార్ మీ పేరండి? నా పేరు లాగా వెంకటకృష్ణ. మీరు ఈ ఊర్లో ఈగ విత్తనం వేశారు కదా? వేసాం. ఎలా ఉంది సార్ ఈ వెరైటీ? పర్లేదు. ఈ వెరైటీలో మీకు నచ్చిన, మీరు మిగతా ఎన్నో రకాలు చూస్తుంటారు, వాటి పేర్లు వద్దు, ఇంకొక విత్తనాన్ని మనం కించపరచాల్సిన పని అయితే లేదు. ఈ వెరైటీలో మీకు నచ్చిన లక్షణాలు ఏమన్నా చెప్పండి. చెట్టు అనేది ముందు ఏపుగా పెరగడం జరుగుతుంది. ముందు ఓకే, కాపు కోత ఎంబడే పడుతుంది. అంటే మామూలుగా మిగతా విత్తనాలకి 4-5 మందు కట్టలు వేసేదాకా గ్రోతింగ్ ఉందాం. దీని వరకు అయితే ముందు గ్రోతింగ్ బాగుంటుంది. ఫెర్టిలైజర్ తక్కువ ఇచ్చుకున్నా గానీ మనకు పెరిగే లక్షణం దీనికి ఉంది. గ్రోతింగ్ బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. మంచి పాయింట్ చెప్పారు. కాపు పరంగా నీకు నిదానంగా చెట్టు ఎలా గ్రోత్ వస్తుందో కాపు కూడా అంతే వస్తుంది. ఈ కాపు కూడా చిక్కడి కాప, దూరం కాప అండి? చిక్కడి కాపు. కాయ సైజ్ కూడా బాగుంది కండి, యూనిఫామ్ కూడా బాగుంది, కలర్ బాగుంది. ఇప్పుడు మన ఒరిజినల్ తేజ అనే కదా కాయ లావు. ఈ పొలం వేసిన రైతు ఏనండి సార్ మీ పేరు? నా పేరు పుట్టకాల వెంకటకృష్ణ. మీ ఊరు? దువ్వలి. మీరు ఏమి విత్తనం వేసారండి? ఈగ. ఎన్ని ఎకరాలు వేసారు సార్? 2 ఎకరాలు. ఇది మొత్తం ఈ చేను ఏందేనండి 2 ఎకరాలు. సార్ ఇది మీకు ఎలా అనిపించింది ఈ వెరైటీ? వెరైటీ బాగానే ఉంది. మీరు వేరే రైతులకి ఏం సలహా ఇస్తారు ఈ వెరైటీ గురించి? ఇది వేసుకోదగ్గ విత్తనమే, ఎవరైనా వేసుకోవచ్చు. ఏ ఏరియా అయినా ఏ నేల అయినా బాగానే కాస్తుంది. నరసరావుపేట దగ్గర మాది సందవర గ్రామం. మాది ముక్కిపాటి శ్రీనివాసరావు. నేను ఇది ఏగ విత్తనం తెచ్చాను. ఈ ఏగ విత్తనం వేసుకోదగ్గదేను, నెంబర్ 1 విత్తనం. ఇది సైజు గాని బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నేను పెట్టిన 5 కట్టల బలం. ఏదగ్గ విత్తనమే, రైతు వేసుకోవచ్చు ఎవరైనా. ముట్టిపాటి రేణుక నా పేరు. మా వారి పేరు శ్రీనివాసరావు. ఏగ విత్తనం వేసాను, చాలా బాగుంది. ఇప్పుడు మేము పెట్టింది 5 కట్టలేనండి. సైజు బాగుంది, చిక్కదనం బాగుంది, కొంచెం బొబ్బరు కూడా తక్కువగా ఉంది. అందరూ వేసుకోదగ్గ ఏగ విత్తనం చాలా బాగుంది. ఖర్చు తక్కువ, బాగా దిగుబడి వస్తుంది. రైతుకి ఇది చాలా ఉపయోగపడే విత్తనం అండి. బొబ్బరికి చాలా ఆగుతుంది, ముడతలేదు. మేము పెట్టింది 5 కట్టలేండి. చాలా సైజు ఉంది, కాయ చిక్కదనం ఉంది, తంతి వస్తుంది. తంతి కాయ బాగా పోత పిండి బాగుందండి. తక్కువ పెట్టుబడిలో బాగా సైజు ఉందండి, దిగుబడి బాగా వస్తుంది.